అయితే మనకు ప్రస్తుతం అసలు గురుకులాలలో ఒక గురుకులం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది. సో, ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉండాలి? ఎంతమంది అంటే వేరే నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ ఉండాలి? స్టూడెంట్స్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మెంబర్స్ కెపాసిటీ యెస్. ఉన్నటువంటి ఒక స్కూల్‌కి ఓవరాల్‌గా ఎంతమంది ఫ్యాకల్టీ కావచ్చు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు వీళ్ళందరూ ఉండాలి ఒకసారి? ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న చెప్తాను. దాంతో పాటు ఏంది లాగింగ్ అని చెప్తాను సార్ ఓకే. నేను. యాక్చువల్లీ ఒక గురుకులం తీసుకుందాం మనం. ఓకే. అంటే అది ఎనీ గురుకుల. పెద్ద తప్పిదం ఏం జరిగిందంటే ఇప్పుడు సొసైటీ వారీగా స్టాఫ్ ప్యాటర్న్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు గురుకులాలన్నీ నడిచేవి గవర్నమెంట్ అండర్‌లోనే. అవును. ఒకే గవర్నమెంట్. అవును. మరి స్టాఫ్ ప్యాటర్న్ ఎందుకు వేరు? ఓ గురుకులంలో ఒక స్టాఫ్ ప్యాటర్న్ ఉంది. ఒకటి సోషల్ వెల్‌ఫేర్‌లో ఒకటుంటది. బీసీలో ఒకటుంటది. మైనారిటీలో ఒకటుంటది. అది పెద్ద తప్పిదం. ఓకే. ఇప్పుడు నేను కామన్ డైరెక్టర్ అని ఎందుకు పదే పదే చెప్తున్నానంటే గురుకులాలన్నీ నడిసే ఒక విధి విధానాలు అవును. గవర్నమెంట్. అవును. ఆ పాలిసీ డెసిషన్ అనేది ఒకటే దగ్గర జరిగితే చాలా బావుంటది. ఓకే. మీరు అడిగిందని చెప్తా నేను. ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఒక జూనియర్ కాలేజ్ వరకు మాక్సిమం ఉంటది. ఓకే. అంటే ఫిఫ్త్ టు ఇంటర్మీడియేట్. ఇంటర్మీడియేట్. ప్రతి గురుకుల స్కూల్‌లో వెదర్ బీసీ, ఎస్సీ ఏదైనా ఉండొచ్చు. అవును. 640 మంది స్ట్రెంత్ ఉంటది పిల్లలది. హ్మ్. అంటే ఫిఫ్త్ టు ఇంటర్మీడియేట్. ఓకే. వెదర్ ఎనీ గ్రూప్ గావచ్చు ఫిఫ్త్ నుంచి. ఓకే. 640కి ఒక 8 మంది టీజీటీలుంటారు. అంటే ఓకే. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఓకే. వాళ్ళు ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్‌కి చెప్తారు. ఓకే. మిగతా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ఎయిత్, నైన్త్, 10థ్‌కి చెప్తారు. ఓకే. మిగతా జేఎల్స్ ఉంటారు. ఓకే. ఇప్పుడు జేఎల్స్ ఎలా ఉంటారంటే సైన్స్ కాలేజ్‌లో 8 ఉంటారు. కామర్స్ మన ఆర్ట్స్ కాలేజ్‌లో 7 మంది ఉంటారు. ఓకే. అంటే స్టాఫ్ ప్యాన్ అట్లా ఉంటది. దాని తర్వాత వీళ్ళకు మన స్కూల్ లెవెల్‌లో ఏముంటదంటే ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్స్ ఉంటారు. ఓకే. లైబ్రేరియన్స్ ఉంటారు. ఓకే. పీటీలు, పీడీలు వీళ్ళందరూ ఉంటారు. ఓకే. ఇవన్నీ బానే ఉన్నాయి. అంటే టీచింగ్ మీద ఓకే. అంటే ఒక జనరల్ స్కూల్ ఎలా నడవాలో అది చేశారు. ఓకే. కానీ ఇది గురుకుల అంటే రెసిడెన్షియల్ సిస్టమ్. ఓకే. అంటే పిల్లోడు ఇక్కడ 24/7 ఉండాలి. ఓకే. దానికి అనుగుణంగా ఫస్ట్ ఇప్పుడు రెసిడెన్షియల్ అనంగానే మనకేమొస్తది? మనం బస్సు బయట చూస్తుంటాం. అవును. రెసిడెన్షియల్ సిస్టము చాలా ఎందుకు ఎందుకు పెట్టారంటే రెసిడెన్షియల్‌లో చదువుకొని పిల్లోళ్ళు మన మంచి మంచి సీట్లు కొట్టారంటారు. ఇక్కడ అవును. కొడుతున్నారు. ఓకే. కానీ ఒక బేసిక్ థింగ్ మర్చిపోయారు. మనం ఇక్కడ ఫుడ్ పెడుతున్నాం. అవును. షెల్టర్ ఇస్తున్నాం. అవును. మరి ఫుడ్డు, బెడ్డు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా పోస్టులుండాలా? వద్దా వాళ్ళను? ఉండాలి. వాళ్ళని ఎవరు చూడాలి మరి? హ్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జరిగేదేందంటే టీచర్లు. హ్మ్. ఒక టీచరు వాడు పీజీ చేసి, ఒక టీచరు బీఎడ్ చేసి, చదువు చెప్పడానికి ప్రిలిమ్సు, టీఎస్‌పీఎస్‌సీ ద్వారా హ్మ్. మేము మా సంఘం చెప్తాను సంఘం గురించి ఓకే. గూడా. గత 2 ఏండ్ల నుంచి మేము ప్రతి ఒక్క అధికారికి, పొలిటికల్ లీడర్స్‌కి గాని, ముఖ్యమంత్రి వరకు గాని చెప్పడం ఏం జరిగిందంటే, గురుకులాలలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. దే ఆర్ రిక్రూటెడ్ బై టీజీపీఎస్. టీజీపీఎస్‌సీ ప్లస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్. ఓకే. అంటే రెసిడెన్షియల్ రిక్రూట్‌మెంట్ ట్రైబ్ అని ఒక బోర్డ్ పెట్టారు. ఓకే. ఆ బోర్డ్ ద్వారా వచ్చారు. ఎలా వచ్చారు? ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చారు. ఏం ఆశతోనంటే మేము ఒక పేద విద్యార్థులకు చదువు చెప్పాలి అనే విధంగా వచ్చారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక టీచరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓ టీచరు టీచింగ్ చేయాలి. హ్మ్. టీచింగ్ చేసిన తర్వాత టీచింగు పక్కన పెడితే నాన్ టీచింగ్ డ్యూటీస్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఓకే. పిచ్చి పిచ్చిగా అంటే చెప్తాను. ఫస్ట్ డ్యూటీ నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది మీకు చూపిస్తాను. ఒక ఓకే. టీచర్ గురుకుల టీచర్ ఏమేమి డ్యూటీలు చేయాలని. ఫస్ట్ వాడు పిల్లోని మన లోకో పేరెంట్ అంటే హౌస్ మాస్టర్. ఓకే. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పజెప్పిపోతే ఆయన తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఓకే. వానికి ఏ మంచి చెడు జరిగినా ఆయన్నే ఓకే. కారణం. హ్మ్. రెండోది హౌస్ మాస్టర్ డ్యూటీ అంటారు. తర్వాత వచ్చి డెప్యూటీ వార్డెన్ డ్యూటీ. ఓకే. అంటే వార్డన్స్ లేరు ఓకే. గురుకులాల. హ్మ్. అంటే ఒక నువ్వు మ్యాథమెటిక్సు లేకుంటే సైన్సు, పీజీ చేసిన టీచర్‌ని పేద పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్‌ని నువ్వేం జేస్తున్నావు? వార్డెన్ డ్యూటీకి చేస్తున్నావు. ఓకే. ఒక 3 నెలలు సంవత్సరంలో 3 నెలలు ఒక్కొక్క టీచర్‌కి వార్డెన్ డ్యూటీ ఇప్పుడు ఇస్తున్నారు. ప్రెజెంట్ అన్ని స్కూళ్ళల్లో ఎగ్జాక్ట్‌లీ. ఒక ఓకే. మైనారిటీలో తప్ప మైనారిటీలో ఏందనంటే వాళ్ళు వార్డెన్ ఇన్సెప్ట్ చేసుకున్నారు. వార్డెన్స్ ఉన్నారు. ఓకే. అక్కడ ఉన్నారు. మిగతా గురుకులాలన్నిట్లలో గూడా వార్డెన్ డ్యూటీ చేస్తున్నారు టీచర్స్. ఓకే. మీరే చెప్పండి. ఒక ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మ్యాథమెటిక్స్ టీచరు ఒక 3-4 నెలలు, 5 నెలలు ఒక సంవత్సరం అకాడమిక్ ఇయర్‌లో ఎంతుంటదండి మనకు? 220 డేస్ ఉంటాయి. 220 డేస్. 220 డేస్‌లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్‌ని ఒక 90-100 డేస్‌ను వార్డెన్ డ్యూటీ చేయిస్తే ఎవరు లాస్ అయితున్నట్టు ఇక్కడ లెక్క? స్టూడెంట్స్ లాస్ అవుతారు. ఎగ్జాక్ట్‌లీ. స్టూడెంట్‌కి లాస్ అయితుంది. అవును. అలానే సైన్స్ టీచర్ తీసుకుంటాడు. మ్యాథమెటిక్స్ టీచర్ కాదు, సోషల్ టీచర్ అలానే నడుస్తుంది. ఓకే. అంటే ఇక్కడ ఏందనంటే ఒకటి చిన్న లాజిక్ ఏం మిస్ అయితుర్రంటే మేమేదో టీచర్స్‌కి బర్డెన్ చేస్తున్నాము. లేకపోతే టీచర్స్ చేయలేకపోతున్నారు. టీచర్స్ పని చేయాలంటున్నారు గానీ అల్టిమేట్‌లీ లాస్ ఎక్కడైతుందంటే టీచర్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఆయనకు స్కూల్‌కి రావాలి. వార్డెన్ డ్యూటీ కాకుండా ఇంకో డ్యూటీ చేపిస్తున్నారు. సరే బాధ అనిపిస్తది. నేను చదువుకొనొచ్చినా, పిల్లలకి చెప్పలేకపోతున్నా. కానీ ఇక్కడ లాస్ అయ్యేదంటే అల్టిమేట్‌లీ స్టూడెంట్ లాస్ ఓకే. అవుతున్నారు. డెఫినైట్‌లీ స్టూడెంట్ లాస్ అయితది. ఇది గమనించాలి. అయితే ఒకటి ఏమైతుందంటే ఇక్కడ సరే గవర్నమెంట్‌ని మనం అనలేము. డైరెక్ట్‌గా ఎవరిని అనలేము ఇందులో. ఇందులో ఏందనంటే ఇప్పుడు మన సొసైటీ వారీగా అధికారులు ఇచ్చారు గదా! అవును. అధికారులతోని ఏమైతుందంటే ఇప్పుడు స్టేక్ హోల్డర్స్. హూ ఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిర్ రెసిడెన్షియల్ సిస్టమ్? పిల్లలు, పేరెంట్సు, టీచర్లు. ఓకే.
మెయిన్. దాని అవును. తర్వాత ప్రభుత్వం వస్తుంటాయి, పోతుంటాయి. ఈ ముగ్గురు అనేది వీళ్ళు పర్మనెంట్ స్టేక్ హోల్డర్స్. అవును. ఇక్కడ వీళ్ళని అడగకుండా అధికారులొస్తారు. ఎలా వస్తారు? 2 ఏళ్లకు ఫారెన్ సర్వీస్ వస్తారు బయట ఓకే. నుంచి. ఓకే. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌లు వస్తుండొచ్చు, పోతుండొచ్చు. జస్ట్ ఇప్పుడు ఎట్లా వస్తుంటే ఎఫ్ఏసీ‌లు వస్తారు ఎక్కువ మంది. ఓకే. సో, వాళ్ళకేందంటే అంత అవగాహన వచ్చేసరికే బదిలీ అయిపోతారు. ఓకే. ఉన్న అధికారులు గూడా వాళ్ళేదో జస్ట్ ఉండాలి, పోవాలి, సొసైటీలో పని చేయాలి కొన్ని రోజులని వస్తారు. ఓకే. కానీ దీని మీద ఫోకస్ పెట్టి రిపోర్ట్ తయారు చేసి ఏమైనా చేద్దామనే ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు లేరు బేసిక్‌గా. అధికారులు నిజంగా గూడా ఇవి వార్డెన్ డ్యూటీస్ ఇలా ఉన్నాయి, వార్డెన్స్ కావాలంటే గవర్నమెంట్ ఇస్తుండొచ్చు, చెప్పలేము. ఓకే. కాకపోతే అధికారుల లోపము ఇవి గూడా ఉంది. సో, ఓకే. ఇది మెయిన్ ఇష్యూస్ ఏందంటే మనకు నాన్ టీచింగ్‌కి డ్యూటీస్ సరిగ్గా లేవు. అంటే స్టాఫ్ లేరు. ఓకే. లేక టీచర్లు చేయాల్సొస్తుంది. ఇది